ఇంటి పేరు పెట్టుకుంటాను, మా నాన్నకు దత్తతిచ్చి మా ఇంటి పేరే పెట్టుకుంటాను అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నావు. ఏ ఇంటి పేరు పెడితే ఆ ఇంటి పేరు మోయడానికి వాడేమన్నా అనాథ అనుకున్నావా? అంగట్లో దొరికాడు అనుకుంటున్నావా? వాడు పిఠాపురం వంశోద్ధారకుడే. వాడింటి పేరు మార్చే అధికారం నీకెక్కడుందే? నా కొడుకు నా ఇష్టం. పళ్ళు రాల్తాయి. మళ్ళీ ఆ కోత కూస్తే నా బిడ్డ అని తెగ గుండెలు బాదుకుంటున్నావే. ఎక్కడి నుంచి వచ్చాడేవాడు నీకు? ఆ పంచభూతాలు ప్రసాదించాయా? దేవుడు ప్రసాదం అనుకుంటున్నావా? పిఠాపురం మంగమ్మ, పిఠాపురం జగన్నాథాలకు పుట్టిన, పిఠాపురం ఆనందవర్మకి పుట్టిన, పిఠాపురం సాకేత్రాము రక్తం పుంచుకు పుట్టినవాడే నీ కడుపున పుట్టినవాడు. వాడు పిఠాపురం వంశాంకురం కాకుండా ఎవడవుతాడు? ఎవడో పేరు ఎలా పెడతావు? ఏమయ్యా రామచంద్రయ్య, చెవి తెగిన మేకల, తోక కోసిన సునకంలా చాలా చాలా వాగావు. దాని ఇష్టానికి దాన్ని బతకనివ్వండి అంటూ రెచ్చిపోయి వాగావు. ఇదేనా దాని ఇష్టం? ఇదేనా దాని బతుకు? నా పెంపకం చిన్న తప్పు చేసింది తప్పేనని ధైర్యంగా చెప్పి చెంపలేసుకుంది. పశ్చాత్తాపంతో మారిపోయింది. కానీ నీ పెంపకం తెగబడింది. ఇంటి పేరే పనికిరాదనే స్థాయికి దిగజారిపోయింది. ఏమంటావు రామచంద్రయ్య? దీనికి ఏమని సమాధానం చెప్తావు? చూడండి అమ్మా, నేనేం తప్పు మాట అనలేదు. మీ ప్రవర్తన... నాన్న ప్లీజ్, దయచేసి మీరేం మాట్లాడకండి. మాట పెరిగితే పోట్లాట, చేతకు చేత కొట్లాట. అది కాదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాన్న. మీరెవరు ఏం మాట్లాడినా నా మీద ఒట్టే. చూడండి అమ్మమ్మ గారు, జరిగింది జరిగిపోయింది. ఏమిటి జరిగిపోయింది? క్షణం తలంచినంత మాత్రాన పులి ముందే పిల్లి మొగ్గల. నా పౌరుషం మీదే ప్రతిజ్ఞలా, నా రోషానికే వెక్కిరింపులంటే? ఏయ్, అసలు నాకు తెలియక అడుగుతాను, అంత క్షమించరాని తప్పు వాడించేశాడే? చెప్పు, ఏం చేశాడో చెప్పు. ఆ అడ్డాల మారిదెవరో వచ్చి వాడిని బుట్టలో వేసుకోవాలని చూస్తే వాడిని వదిలేసామా? మూసుకుపోయిన వాడి కళ్ళు తెరిపించాం కదే, తెరిపించాం. ఏం సావిత్రి, నువ్వేం చెప్తావు? నువ్వు కూడా నీ కూతురు మాటనే సమర్థిస్తావా? ఏం స్వర్ణ, తెగదెంపులు చేసుకునే తెగువ నీకే కాదే, మాకు ఉంది. కానీ నీలా చిన్నపిల్ల తరహాగా వ్యవహరించడానికి ఈ మంగమ్మ చిన్నపిల్ల కాదు. నువ్వు చీపో అన్న మనసు చంపుకొని వచ్చింది సిగ్గులే కాదు. నీ కూతురు ముందు కొంగు చాచి యాచించడానికి అంతకన్నా కాదు. ఎవరిని నా కొడుకు నా ఇష్టం అంటుందో వాడి బతుకు గండాలమయమైంది. పుట్టిన నక్షత్రం శాంతి కోరుతుంది. అందుకే ఆ విషయం చెప్పడానికే వచ్చాను.
మాది నాటకం అబద్ధం అనుకుంటే మా పురోహితుడు మీకు తెలుసు కదా, అడగండి. అతన్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. వాడి జాతకం ఎలా ఉందో, ఎన్ని గండాలు ఎదుర్కోవాలో అతనే చెప్తాడు. ఓ కబడ్డీ కబడ్డీ అంటూ వచ్చారు కదా మొగుడు పెళ్ళాలి ఇద్దరు. రండి, ఇప్పుడు రండి కోతకి. ఏమే స్వర్ణ, అమ్మమ్మ అంటూ రాగలు తీస్తూ తోకాడించుకుంటూ నా చుట్టూ తిరిగేదాన్ని కదే. అరే రే రే రే, వాడి మీద ఎన్ని చాడీలు చెప్పేవే నువ్వు. ఆ? అవన్నీ నమ్మి నేను వాడి మీద చేసుకున్నప్పుడు నువ్వు తప్పు చేసినట్టే కదా. అప్పుడు నేను నిన్ను క్షమించలేదా? నాకన్నా నువ్వు గొప్పదానివా? దొంగ కడుపు నాటకాలాడి ఎన్ని సాగించుకున్నావే నువ్వు. అప్పుడు వాడు అబద్ధం అబద్ధం అన్నాడు, కానీ నేను వాడిని తప్పు పట్టాను. వాడే నిజమని తెలిసిన తర్వాత కూడా నిన్ను క్షమించాను కదే. ఇప్పుడు నువ్వు వాడిని ఎందుకు క్షమించావు? వాడు నాకేం పాపం తెలియదు ముర్రం అంటుంటే కూడా వినిపించుకోమే. నేనేం ప్రాణాలు తీసే పని చేయలేదు. ఆ బుద్ధి తక్కువ కోత ఎక్కువ ఎద్దంటున్నాను. ఆ పని చేసింది వాడు కాదని తెలియదు కదా. తేలింది, అది అబద్ధం. నా అనుమానమే నిజం. అలా మొండిగా వాదిస్తే బాలింతవన్న సంగతి కూడా మర్చిపోవాల్సి వస్తుంది స్వర్ణ. మీ అదిరింపులకి బెదిరింపులకి భయపడి నేను నా నిర్ణయం మార్చుకుంటాననుకుంటున్నారేమో. అది జరగని పని. స్వర్ణ, కాసేపు ఆగవే. నువ్వేమిటే నీ తల్లో జేజమ్మైనా మార్చుకొని తీరాల్సిందే. ఏయ్, ఈ మంగమ్మ నోటికి శాసించడం తెలుసు, శపించడము తెలుసు, ఈ చేతికి పెట్టడము తెలుసు, కొట్టడము తెలుసు. ఈ మనస్సుకి దయ తెలుసు, దండన తెలుసు. నా మీద ప్రతిజ్ఞలు చేస్తే చివరికి బీచ్ లో గవ్వలమ్ముకోవడానికి కూడా పనికి రాకుండా పోతారు. మట్టి కొట్టుకుపోతారే మట్టి పిడతల్లారా. ఏయ్, మీ వెనకాల పెళ్లి కావాల్సిన చెల్లెలుంది. భవిష్యత్ అందుకోవలసిన తమ్ముడు కూడా ఉన్నాడు. నేను కన్నెర్ర చేస్తే మొత్తం వరసలో నిలబడి పాటలు పాడుకుంటూ చందా కావడం మాదా కావడం అంటూ తిరుగుతూ అడుక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏ కోళమైనా వెనకాల నా కొడుకు వేలాడుతూ ఉంటాడు కదా, అప్పుడు వాడింటి పేరు, మీ వంశం పేరు, పిఠాపురం పేరు చెప్తానులేండి. స్వర్ణ, 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 ఏం కూసావే? గ్రానీ ప్లీజ్ ప్లీజ్ గ్రానీ. అమ్మమ్మ గారు, అత్తయ్య, గ్రానీ ఊరుకో. ఛే! స్వర్ణ, మాటకి ముందు వెనుక ప్రవర్తనకి హద్దు పద్దు ఉండాలి. ఎంత మాట పడితే అంత మాట అండవేనా? అక్క, అవతల వాళ్ళ మాట తీరును బట్టే యువతల వాళ్ళ మాట తీరు ఉంటుంది. అంటే నేను ఓసాయి అంటే నువ్వు ఓసాయి అంటావా? పెద్ద చిన్న వావి వరుస ఏవి ఉండవా? నీ అభిప్రాయాలు, నీ నిర్ణయాలు నీకుండొచ్చు. అందుకని అవతలి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వవా? ఏ వరుస లేదనుకున్నా కనీసం వయసుకైనా విలువివ్వాలి కదా.
నువ్వెంత అంటే నువ్వెంత అని అండవేనా? అయినా మీ ఆయన చేసింది తప్పే అని ఇంటిలో పాది అంటున్నా. ఇంకా ఎందుకే నువ్వు బిగి తీసుకుని కూర్చునేది? అసలు నువ్వు కోరుకునేదేంటి? నీ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎవరి దారి వాళ్ళది, ఎవరి బతుకు వాళ్ళది. మళ్ళీ ఆ కూత కూస్తే మాడు పగిలిపోతుంది. వ్యాజ్యాలు తెలియందాన్ని కాదు, వ్యవహారాలు నాకేం కొత్త కాదు. 10 మందిలో పంచాయతీ పెట్టించి చెప్పు దెబ్బ కొట్టించి మరి నా వంశాంకురాన్ని తీసుకెళ్తాను. ఖబర్దార్, 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 ఖబర్దార్. చూడు సావిత్రి, దానికేం చెప్పుకుంటావో ఎలా నచ్చ చెప్పుకుంటావో నాకు అనవసరం. పురిటి స్నానం అవ్వగానే నీ కూతురు అల్లుడు బిడ్డని ఒళ్ళో పెట్టుకొని గంగ పూజ చెయ్యాలి. ఎత్తుకు ఎత్తు బంగారంతో గంగ ఒడి నింపాలి. మీ మొక్కులు నేను తీర్చను. ఈయన పక్కన కూర్చోటం అస్సలు జరగదు. స్వర్ణ, కాస్త ఆగు. మొండికేస్తే కాళ్ళు విరిచి కూర్చోబెడతా. మా మొక్కులు మీ మొక్కులు ఏంటే? మీ అమ్మ మొక్కిన 1,00,000 మొక్కులకి నేను ఎన్నిసార్లు తలాడించలేదు? ఎవరు మొక్కినా మీకు మంచి జరగాలని. ఈ మొక్కు నువ్వు నా కొడుకు అని ఎవరిని చూసి అంటున్నావో వాడి మేలు కోసమేనే. ఏ గండం వాడి దరిదాపులకు కూడా చేరద్దని, వాడు పూర్ణాయుష్తో జీవించాలని. పంతాలకు పోయి వాడిని ప్రమాదంలోకి నెట్టకు. సావిత్రి, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నా మునిమనవడికి శాంతి జరగాలి, గంగ ఒడి నింపాలి. రావయ్య, వాడిని ఒకసారి చూసేద్దాం. అర్థమైంది. మొక్కులు, దండాలు, జపాలు అని కథలు చెప్పి మమ్మల్ని భయపెట్టి వాణ్ణి చూసిపోదామనే కదా మీ ఉద్దేశం, మీ అసలు కోరిక? అప్పుడు ఇప్పుడు నా మాట ఒక్కటే, మీరు చూడ్డానికి వీల్లేదు. చూడమ్మా, పసిపిల్లాడికి లేని గండాలను అంటగట్టి కాని పూజలు చేయించాల్సిన అవసరం మాకేమొచ్చింది చెప్పు? అది చెప్పేది నిజం. అది నిజమైనా చూడనివ్వటం అనేది అబద్ధం. రామచంద్రయ్య, దాన్ని అదుపులో పెడతావా, నన్ను అదుపు తప్పమంటావా? వాళ్ళని పిల్లవాడిని చూడనివ్వమ్మా. నేను చూడనివ్వను. అదే వద్దంటున్నాను. తప్పుకొని దారిస్తావా లేకపోతే నన్నే? అన్నయ్య గారు, మీరు ఆగండి. స్వర్ణ, రా, ఇలా రా. రా స్వర్ణ, వద్దు స్వర్ణ, నా మాట విను. తెగేదాకా బిగించుకో. ఈ పంతం ఇలాగే పంచాయతీగా మారితే కోర్టులు, కేసులు అంటూ తిరగాలే, మనసు అంతుండదే. నా మాట వినవే. మీరిద్దరూ కోపతాపాలకి పోతే మధ్యలో పిల్లాడు నలిగిపోతాడు. వాడి కోసమైనా నిమిషం ఆలోచించు. ఇప్పుడేంటి, చూసి వెళతారు అంతే కదా. చూడనివ్వలేదన్న కోపం వాళ్ళకి ఎందుకు పెంచుతావు? పంతాలు పగలు ప్రతీకారాలకి దారి తీస్తాయి. వాడు ఎదిగే కొద్దే అది వాడికి ప్రమాదంగా మారుతుంది. ఎలాగో అలాగా కాస్త అడ్జస్ట్ అవ్వు. ఆ తర్వాత వాడిని నీ ఇష్ట ప్రకారమే పెంచుకోవచ్చు. ప్లీజ్ వర్ణ, నేనెందుకు ఇంతలా నిన్ను బ్రతిమలాడుతున్నానో అర్థం చేసుకో.
వాడి భవిష్యత్తు ఆలోచించవే. నేను సరెండర్ అయి వేణ్ణి వాళ్ళ చేతిలో పెట్టాలా? ఎవరు పెట్టమన్నారు? వీడు నీ కొడుకు. వీడి మీద అన్ని హక్కులు అధికారాలు ఎప్పటికీ నీవే. ఇప్పుడు మనం మొండికేస్తే నా హక్కుల మాటేంటని వాళ్ళు కోర్టుకెళ్తే అప్పుడేం చేస్తావు? నువ్వేం కారణం చూపిస్తావు? ఏ సాక్ష్యాలు చూపించి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దూరం అవుతావు? వాళ్ళని చూసి వెళ్ళనివ్వు. ఇవాళ చూడనివ్వమంటారు, రేపు పెంచనివ్వమంటారు. అలా ఎప్పటికీ అనను. ప్రామిస్. పద పద. అమ్మమ్మ గారు రండి, మీ మనవణ్ణి చూద్దరుగాని. నా ముని మనవని చూసుకోవడానికి నాకే రికమెండేషన్ కావాల్సి వచ్చిందనమాట. రండి. నువ్వు మాత్రం రావడానికి వీల్లేదు. స్వర్ణ, సాకేత్, చూడండి, నానమ్మని చూడండి. నువ్వు చాటుగానో మాటుగానో చూసావుగా. ఇదేం పర్మనెంట్ కాదుగా. రేపు అక్కడికి వచ్చాక ఎంతకాలం ఇలా దాస్తారు? ఎంతకాలం చూడనివ్వరు? తనే నీ చేతికిచ్చి ఆడించమనే రోజు తొందరలోనే వస్తుంది. వాణ్ణి చాలా బాధ పెడుతున్నావు స్వర్ణ. నేను పడ్డ బాధ ముందు అదేం పెద్ద లెక్క కాదు. నానమ్మా, మీరు పదండి. అడ్డె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 
కొండ అడ్డడ్డడ్డడ్డడ్డే. ఏమండి చెప్పండి, ఎవరిలా ఉన్నాడు వీడు? ఎప్పుడో చెప్పాను కదా నీలాగే ఉంటాడని. ఆ పోలికలే వద్దు, ఒళ్ళు మండుతుంది నాకు. నీ తల తిక్కవాగుడు మానుకోపోతే నాకు ఒళ్ళు మండుతుంది. నానమ్మ, ఏమిట్రా నానమ్మా? అది సూటిపోటి మాటలంటుంటే పడుండమంటావా? అది కాదులే మంగ, ఎందుకు మళ్ళీ గొడవ అని వాడి ఉద్దేశం. డెడెడెడెడెడెడెడె. గొడవ నేను మొదలు పెట్టలేదు. అదే అదే అన్నిటికీ కారణం. నేను కాదు, నీ మనవడు. ఇందుకే వద్దు అన్నాను నానమ్మ. సర్లే, నాకు ఇప్పుడు అంత తీరిక లేదు గాని బిడ్డని 3 రోజుల తర్వాత చూస్తున్నాను. నేను ముద్దు తీరేదాకా ఎత్తుకోవాలి. ఊరుకున్నానా? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, నీ ముత్త వచ్చిందిరా. ఏడుకు ఏడుకు ఏడుకు. అరే కన్నా, నీకోసం బంగారపు మువ్వల మొరతాడు చక్కగా చేయించాన్రా. నువ్వు రావాలి, చిన్ని కృష్ణుల నట్టింట్లో నాట్యం చేయాలి, నేను మురిసిపోవాలి. నిన్ను నేల మీద నడవనివ్వనురా. మీ నాన్నలా నా అరిచేతుల్లో అడుగులు వేయిస్తా. కంటికి రెప్పలా చూసుకుంటా, గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటా. కను, కలలు కను. వాణ్ణి పెంచటం కాదు, అసలు వాణ్ణి మీ దగ్గర పెరగనివ్వను నేను. ఎంత బాగా అంటుందో చూడు. నాన్నలా పెంచుతుందట, నాన్నలా. ఆ నీడ పడనివ్వను, మీ పేరు వినబడనివ్వను. నీ కోరికలేవి నెరవేరవు. మా నాన్నకు దత్తతిచ్చి ఇంటి పేరు మార్చి నేను పెంచుకుంటాను. నువ్వు మాత్రం రావడానికి వీల్లేదు. మారదు, తన అభిప్రాయం మార్చుకోదు, నన్ను నమ్మదు, ఈ జీవితంలో అంగీకరించదు. ఎలా ఎలా స్వర్ణకి నేను దగ్గరవడం ఎలా?
నా కొడుకుని ఎత్తుకుని ముద్దాడడం కుదరదా?